చిరంజీవి ఇది పేరు కాదు, ఇండియన్ సినిమాలో ఇదొక బ్రాండ్. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సామాన్య మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చి కేవలం తన టాలెంట్తో స్వయం కృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం కూడా. గత 4.5 దశాబ్దాలుగా సినీ ప్రియులను అలరిస్తున్న మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ హిట్లకు మారుపేరుగా నిలిచారు. తిరుగులేని స్టార్డమ్ను కూడా సంపాదించుకున్నారు. మరి రికార్డుల్లో ఆయన పేరు ఉండడం కాదు, ఆయన పేరు మీదగానే రికార్డులు ఉంటాయనిపించుకున్నారు. మరి చిరు ఇండస్ట్రీకి వస్తూనే మెగాస్టార్ అయిపోలేదు. కొణిదెల శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి సినీ రంగంలో ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదగడం వెనుక ఎన్నో ఏళ్ల కృషి, శ్రమ, పట్టుదల, అకుంఠిత దీక్ష, సినిమాల పట్ల అంకిత భావం ఉన్నాయి. మరి ప్రజెంట్ బాలీవుడ్ గాడ్ ఫాదర్గా ఆయన నిలిచారు. తెలుగు సినిమా సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఒకే ఒక్కడు స్వయం కృషితో శిఖరాగ్రానికి చేరుకున్న ధీరుడు, కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు వెండితెరపై మగుటం లేని మహారాజుగా ఎదిగారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు అనే ఒక చిన్న గ్రామంలో 1955 ఆగస్టు 22న కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించాడు. ఆయనే కొణిదెల శివశంకర వరప్రసాద్. తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఇంట్లో క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉండేది. తండ్రి ఉద్యోగరీత్యా వివిధ ఊళ్ళు తిరుగుతూ పెరిగిన ప్రసాద్కు చిన్నప్పటి నుంచే కళల పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. స్కూల్ రోజుల్లో స్టేజ్పై నాటకాలు వేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆ కుర్రాడి కళ్ళల్లో ఒక పెద్ద కళ ఉండేది, అదే నటన. కానీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినిమాల్లో ఛాన్స్ సంపాదించడం అంటే ఆ రోజుల్లో ఆకాశంలో చందమామను అందుకోవడమే. అయినా సరే తనపై తనకు ఉన్న నమ్మకంతో డిగ్రీ కంప్లీట్ అవ్వగానే సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మద్రాసు రైలు ఎక్కారు. చెన్నై చేరుకున్నాక మొదలైన ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరగడం, ఎన్నో అవమానాలు ఎదుర్కోవడం చిరుకి అలవాటైపోయింది. ఇక నటనలో మెరుగులు దిద్దుకోవడానికి వైజీ పార్థసారథి యాక్టింగ్ స్కూల్లో చేరారు ఆయన. అక్కడే సుధాకర్, హరిప్రసాద్ వంటి వారు ఆయనకు స్నేహితులయ్యారు. ఒకవైపు ఆకలి, మరోవైపు అవకాశాల కోసం వేట. మరి ఆ సమయంలోనే ఆయనకు ప్రాణం ఖరీద్ సినిమాలో అవకాశం వచ్చింది. 1978లో విడుదలైన ఈ సినిమాతో శివశంకర వరప్రసాద్ కాస్త తన తల్లి సూచన మేరకు చిరంజీవిగా మారారు. చిరంజీవి అంటే చావులేని వాడు అని అర్థం. మరి నిజంగానే ఆయన కీర్తికి చావు లేదని కాలమే నిరూపించింది. స్టార్టింగ్లో విలన పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న రోల్స్ చేస్తూ తనలోని నటుడును రాటు తేల్చుకున్నారు. పునాదిరాళ్ళు, మన ఊరి పాండవులు వంటి సినిమాలతో మెల్లమెల్లగా గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో 1983లో ఒక సంచలనం సంభవించింది. అదే ఖైదీ మూవీ. కోదండరామిరెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఈ మూవీలో చిరంజీవి చూపించిన వేగం, ఆవేశం, డ్యాన్సులు చూసి తెలుగు ప్రేక్షకులు షాక్కు గురయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు కమర్షియల్ సినిమాకు ఖైదీ ఒక కొత్త గ్రామర్ నేర్పింది. అక్కడి నుంచి చిరంజీవి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 80వ దశకం చివరిలో చిరంజీవి హవా మొదలైంది. ఛాలెంజ్, రాక్షసుడు, అడవి దొంగ వంటి సినిమాలతో మాస్ హీరోగా స్థిరపడ్డారు. 1990లో ఆయన రేంజే మారిపోయింది. గ్యాంగ్ లీడర్తో బాక్స్ ఆఫీస్ బెండు తీశారు. ఆ తర్వాత వచ్చిన ఘరానా మొగుడు సినిమాతో సౌత్ ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా రికార్డు సృష్టించారు. అప్పట్లో ఒక నేషనల్ మ్యాగజైన్ చిరంజీవిని బిగ్గర్ దెన్ అమితాబ్ అని వర్ణించింది అంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి చిరంజీవి అంటే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు, అద్భుతమైన కామెడీ టైమింగ్, అంతకు మించి ఆయన సొంతమైన బ్రేక్ డ్యాన్స్. అప్పట్లో కుర్రకారు ఆయన వేసే స్టెప్పుల కోసం థియేటర్ల దగ్గర పడికాపులు కాసేవారు. ఇంద్ర, ఠాగూర్ సినిమాలతో ఆయన శిఖరాగ్రానికి చేరుకున్నారు. కేవలం వెండితెరపై హీరోగానే కాదు, నిజ జీవితంలోనూ తను ఎదిగిన సమాజానికి ఏదో ఒకటి చేయాలని నిత్యం పరితపించేవారు. 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడారు.
అభిమానులను సామాజిక సేవ వైపు మళ్లించిన ఘనత ఆయనదే. మరి సినిమాల్లో అగ్రస్థానం ఉన్నప్పుడే 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సామాజిక న్యాయం నినాదంతో వచ్చిన ఆయనకు ప్రజలు నుంచి భారీ స్పందనే లభించిన రాజకీయ చదరంగంలో ఆశించిన ఫలితాలు రాలేదు. అనంతరం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. అయితే రాజకీయాల్లో కంటే వెండి తెరపైనే తనకు ఎక్కువగా ఇష్టపడుతున్నారని గ్రహించిన ఆయన మళ్ళీ తన సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత 2017లో ఖైదీ నెంబర్ 150తో గ్రాండ్ రీఎంట్రీ. మరి గ్యాప్ వచ్చినా తనలోని వాడి వేడి తగ్గలేదని నిరూపించారు. ఆ సినిమా సాధించిన విజయం చూసి ఇండస్ట్రీ వర్గాలే ఆశ్చర్యపోయాయి. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి వంటి చారిత్రాత్మక చిత్రంతో తనలోని నటుడిని మరోసారి ఆవిష్కరించారు చిరంజీవి. మరి వయసు పైబడుతున్నా ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. చిరంజీవి కేవలం తాను ఎదగడమే కాదు, తన కుటుంబాన్ని ఒక సినీ సామ్రాజ్యంగా మార్చారు. తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్, నాగబాబు, కుమారుడు రామ్ చరణ్, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, ఇలా ఒక గ్యాంగ్ మొత్తాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి అందరినీ సక్సెస్ఫుల్ హీరోలుగా తీర్చిదిద్దారు. ప్రజెంట్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగారంటే దానికి పునాది చిరంజీవి వేసిన కష్టమే. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్న చిరంజీవి ప్రయాణం ప్రతి సామాన్యుడికి ఒక పాఠం. ఏ అండా లేకుండా కేవలం ప్రతిభను, కష్టాన్ని నమ్ముకుని ఒక వ్యక్తి ఎంతటి ఎత్తుకు ఎదగవచ్చో ఆయన నిరూపించారు. నటుడిగా, సేవా తత్పరుడిగా, ఒక మెంటార్గా చిరంజీవి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. తెలుగు సినిమా చరిత్ర దశ దిశను మార్చిన అతి కొద్ది మంది నటుల్లో ఒకరు చిరంజీవి. అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన ఆరాధ్యుడు. అభిమానులు ఆయన్ను అన్నయ్య అని పిలుచుకుంటారు. ఆయన క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. డ్యాన్స్లో అదే స్పీడ్ కంటిన్యూ చేస్తున్నారు. మెగాస్టార్ జీవితం ఓ చరిత్ర, ఓ పాఠం, ఓ అధ్యయనం, ఓ విశ్వవిద్యాలయం. ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీకి ఒక గాడ్ ఫాదర్, టార్చ్ బేరర్. అందుకే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.